హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియోని చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. అలానే ఇంకో ఛానల్లో వస్తున్న నారావణ్ స్టోరీని కూడా ఫాలో చేయండి. అదే షాక్ లో ఉన్న ప్రీతిలో అస్సలు చెల్లడం లేదు. ఎన్నేళ్లలో ఒక్కసారి కనీసం తనతో కూడా షేర్ చేసుకునే విషితని నమ్మలేనట్టే చూస్తూ అసలు తను వింటుంది నిజమా కాదా అన్న సందిగ్ధంలో ఇంకా నమ్మలేనట్టే పక్క పక్కనే ఉన్న విషిత, రాజ్ ఇద్దరిని చూస్తోంది తను. ఇక నుంచి తన జీవితం అన్నట్టు ఎదురుగా నిలిచిన రాజుని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతున్న విషిత ముఖం సిగ్గుతో ముడుచుకుపోయింది. తన చెయ్యి ఎందుకుని అందరి ముందు అంగీకారాన్ని తెలుపుతున్న రాజ్, ఏంటి ఏమీ తెలియనట్టు కొత్తగా బిహేవ్ చేస్తున్నా అని సెటైర్ వేయడమే సిగ్గు కలిసిన భయంతో తలదించేసింది తను. విషిత ఇష్టంతో ప్రమేయం లేకుండా వాళ్ళ స్టేటస్ ను కలిపేసుకుంటున్నారు అని తన అక్కసు వెళ్ళగక్కి అక్కడ నిలవలేక వెళ్లిపోయాడు అవినాష్. అప్పటి వరకు షాక్ లో ఉన్న ప్రీతి ఆవేశంగా అరిచి వెళ్లిపోతున్న అవినాష్ కోపానికి, అందులో అంతర్లీనంగా కనిపిస్తున్న బాధకి అతన్ని ఫాలో అయింది. ఏం మాట్లాడుతున్నావురా? స్టేటస్ లో ఆస్తులు చూసుకునే క్యారెక్టర్స్ కాదు వాళ్ళవి. అంకుల్ వాళ్ళ గురించి తెలిసి ఇలా మాట్లాడకు అని సున్నితంగా హెచ్చరిస్తూ ఉంటే, 10 మందికి సాయం చేసినంత మాత్రాన పర్సనల్ లైఫ్, అభ్యుదయ భావాలకి అంకితం చేయరు ఎవ్వరు. అలా చేసే గొప్ప మనసు ఉండుంటే నన్ను ప్రేమిస్తున్న విషితకు వాడితో పెళ్లి చేయరు అని అదుపు తప్పి మాట్లాడుతూ ఉన్న అవినాష్ కోపం గట్టిగానే షాక్ కొట్టింది ప్రీతికి. కాళ్ళ కింద భూమి సన్నగా కదులుతున్న ఫీలింగ్ తో ఇంకా నమ్మలేనట్టే, వి విషిత నిన్ను ప్రేమిస్తోందా అని ఒక్కో అక్షరం కష్టంగా కూడా తీసుకుని అడుగుతున్న ప్రీతి మీద చెప్పలేనంత అసహనం చూపిస్తూ, ఎందుకే అంత షాక్ అవుతున్నావు? నీకు తెలీదా అది నన్ను ప్రేమిస్తున్నట్టు? కాలేజీలో ఫస్ట్ డే నుండే నేను దాన్ని ప్రేమిస్తున్నాను. దానికి కూడా నా మీద ఇష్టం ఉంది. అందుకే కదా నిన్ను మించి నాతో అంత క్లోజ్ గా ఉంటోంది. నాకంటూ ఒక స్టేటస్ సెట్ చేసుకున్నాక వాళ్ళ ఫాదర్ తో మాట్లాడదాం అనుకున్నా. ఈలోపే దాని మనసు తెలుసుకోకుండా ఇష్టానికి చేస్తున్నారు అని పిచ్చిగా తిట్టేసి పూర్తిగా ఫంక్షన్ నుంచి వెళ్లిపోయాడు అవినాష్. వెళుతున్న అత్తనే చూస్తూ కుప్పగూలిపోయిన ప్రీతి కళ్ళ నుంచి రాలుతున్న కన్నీళ్లు ఆమె అంతరంగంలో మొదటిసారి పెను తుఫాన్ని సృష్టించి వదిలింది. అవినాష్ మనసులో విషిత మీద ప్రేమ ఉందని మొదటిసారి అతని నోటి నుండి వినడం ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతోంది తను. బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న తమ మధ్య ఇన్ని రహస్యాలు. అసలు ఏం జరిగింది? ఎక్కడ మిస్టేక్ జరుగుతోంది? ఎందుకు తమ మధ్య ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి అని గందరగోళంలో మునిగిపోయి అక్కడి నుండే అందరి మధ్యలో ఫ్యామిలీతో కలిసి నవ్వుతూ జంటగా ఉన్న రాజ్ విషితల్ని చూస్తున్న తన చుట్టూ చీకటి కమ్మేసిన ఫీలింగ్. అవినాష్ ప్రీతి అరుచుకోవడం, ఆ తర్వాత అవినాష్ వెళ్లిపోవడం మాత్రమే గమనించిన రాగిణి ఎంతసేపటికి ప్రీతి ఉన్న చోటు నుంచి కదలకపోతూ ఉంటే దగ్గరికి వచ్చి ఏమైందని కూతురి ఫీలింగ్స్ గమనిస్తూ అడిగారు. నథింగ్ మా, వాడు కొంచెం వీసా టెన్షన్ లో ఉన్నాడు. దాని గురించే డిస్కషన్. ఎవరి హెల్ప్ లేకుండా అన్ని చేసుకోవాలని మొండిగా చేస్తాడు కదా, అందుకే ఇక్కడ వరకు తెచ్చుకున్నాడు అని కన్నీళ్లు దాచుకుంటూ చెప్పి రెస్ట్ రూమ్ కి వెళ్ళింది ప్రీతి. అవినాష్ మీద ప్రీతి సైడ్ నుంచి ఉన్న సాఫ్ట్ కార్నర్ రాగిణి గారిని డిస్టర్బ్ చేస్తూ ఉంటే, నాకెందుకో ఇది స్నేహంతో ఆగేలా కనిపించడం లేదు. మీరొకసారి ప్రీతితో మాట్లాడతారా అని చిన్నగా భర్తని కదిలించారు రాగిణి. వాడు చాలా సమర్థుడు, ఖచ్చితంగా సాధిస్తాడు. అన్నీ కలిసొస్తే ప్రీతిని వాడి చేతిలో పెట్టడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు రాగిణి. మనకంటూ ఉన్నది ఒక్కటే ఆడపిల్ల. వాళ్ళ కుటుంబం చాలా మంచిది. వాళ్ళిద్దరూ సంతోషంగా బతకడానికి మనకున్నది సరిపోదా అని మనసులోది చెప్పి ఎదురు ప్రశ్నించారు మనోజ్ గారు. ప్రీతి ప్రతి విషయంలో ప్రాక్టికల్ గా ఉంటుంది. అవసరమైన చోట చక్కగా పరిస్థితులకు తగ్గట్టు మేనేజ్ చేస్తుంది. కానీ అవినాష్ అలా కాదు. ప్రతిదీ మొండిగా పోతాడు. తానే చేయాలి, తానే ముందుండాలి, అన్ని తనకే కావాలి అని పంతం ఎక్కువ. ఆ బిహేవియర్ తో ప్రీతికి సెట్ అవ్వదు. ఇప్పటికీ రాజ్ తో సెట్ అవ్వలేదు అవినాష్. ఇద్దరి మధ్యలో ప్రీతి మాక్సిమం మేనేజ్ చేస్తోంది. వాళ్ళ స్నేహం ప్రేమగా మారి పెళ్లికి దారి తీస్తే నేను ఇదే ఆలోచిస్తాను. అవినాష్ ఎంత సాధించినా అందులో మన బేబీ సంతోషం కోసం చూస్తాను నేను అని రాగిణి గారు కూడా క్లారిటీ ఇవ్వడంతో
ఇప్పుడేగా క్యాంపస్ దాటి బయట ప్రపంచంలో కాలు పెట్టారు. జీవితం అన్నీ నేర్పిస్తుంది, అన్నిటినీ మారుస్తుంది. అలాగే అవినాష్ కూడా తెలుసుకుంటాడు. ప్రస్తుతానికి ప్రీతి దగ్గర ఎటువంటి డిస్కషన్ పెట్టద్దు అనడంతో సరే అని ఊరుకున్నారు. అవినాష్ కోసం వెతుక్కుంటూ వచ్చిన నిరుపమ ఈ మాటలన్నీ వినడంతో తన చిన్న బుర్రకి అన్నయ్య లవ్ లో ఉన్నాడు అన్న ఫీలింగ్ చాలా క్రేజీగా అనిపించి అది హ్యాండిల్ చేయలేక పేరెంట్స్ దగ్గర మొత్తం ఓపెన్ చేయడంతో వెంటనే వాళ్ళు కొయ్యబారిపోయారు. ప్రేమ పెళ్లి దాకా వెళ్ళినా ఆ మాటలు తరం చెవిలో పడడం ఆలస్యం. అవి రాజ్ దాకా చేరిపోతే ప్రీతి అవినాష్ మధ్య ఏదో డిస్టర్బెన్స్ వచ్చి అవినాష్ వెళ్ళిపోయాడని పార్టీ మొత్తం స్ప్రెడ్ అయింది. అది విన్న విషిత డల్ అయితే, పక్కన కాబోయే మొగ్గుడు పెట్టుకొని వాడి కోసం మొహం మార్చుకుంటావేంటే అని రాజ్ కయ్యమన్నాడు. ఫ్రెండ్స్ కదా ఇద్దరు, అలా డల్గా ఉంటే నాకు ఏదోలా ఉంది, మాట్లాడొస్తాను అని డాడీ పర్మిషన్ అడిగినా అలవాటుతోనే రాజ్ని కూడా పర్మిషన్ అడిగితే పర్మిషన్ అడగడమే ఆలస్యం మన బల్బు బాబుకి కొమ్ములు మొలుచుకొచ్చాయి. ఒక స్టెప్ వెనక్కి వేసి హ్యాండ్స్ హోల్డ్ చేసుకుని శారీలో ఉన్న పాపని పైనుంచి కిందకి చూస్తూ, ఇప్పుడు నేను నో చెప్తే వెళ్ళవా అని కార్నర్ చేస్తూ ఉంటే ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్ తో మూతి బిగించి తల దించిన విషిత చుట్టూతా కళ్ళు తిప్పేస్తూ తండ్రి కోసం వెతికేస్తోంది. ఏంటి మీ డాడీ కోసం వెతుకుతున్నావా అని రాజ్ అడగడమే అవును అని నిలువుగా తల కదుపుతున్న విషిత నెత్తి మీద ఒక్కటి పీకి, ఏక మీదట నువ్వు ఏది చేయాలన్నా ఏది కావాలన్నా నన్ను మాత్రమే అడగాలి, నా పర్మిషన్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పటి వరకు మీ డాడీ కూచివి, మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసిన నెక్స్ట్ సెకండ్ నుంచి నువ్వు ఈ రాజ్ కూచివి. నీలో ఈ యాంగిల్ బాగుంది, దీన్ని ఇలాగే కొన్ని రోజులు కంటిన్యూ చేయి, ఎంజాయ్ చేస్తా అని మినీ వార్నింగ్ ఇచ్చి అటుగా వెళ్తున్న అభిని పిలిచి ప్రీతి దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పి ఫ్యామిలీ సర్కిల్ ని కవర్ చేయడానికి వెళ్ళాడు రాజ్. పార్టీ ఇంట్లోనే కావడంతో రూమ్ లో ఒంటరిగా ఉంది ప్రీతి. రూమ్ వరకు వచ్చి మాట్లాడు, మీ ఇద్దరికి డిన్నర్ తీసుకొస్తాను అని వదిలి వెళ్ళిపోయాడు అభి. ఏదో పోగొట్టుకున్నట్టు శూన్యంలోకి చూస్తున్న ప్రీతి కళ్ళు ఎర్రగా ఉండి తను ఏడ్చింది అని క్లియర్ గా తెలిసేలా చేస్తూ ఉంటే దగ్గరికి వచ్చి తన చుట్టూ హ్యాండ్స్ తో టైట్ చేసి, ఏమైంది, ఎందుకు వాడంతా సీరియస్ అయ్యాడు అని బాధపడుతూ అడిగింది విషిత. ఎప్పుడు ఉండేదే అని తల్లికి చెప్పిందే విషితకు కూడా చెప్పింది ప్రీతి. అందరి కోసం చెప్పిందే నాకు కూడా చెప్పకు. వాడు అటువంటి చిన్న చిన్న విషయాలలో నిన్ను ఇన్వాల్వ్ చేయడు, అసలు నీ దగ్గర డిస్కస్ చేయడు. నేను నీ ఫ్రెండ్ని, నాకు అబద్ధం చెప్పకు అంటూ నొచ్చుకుంది విషిత. మీ మ్యారేజ్ గురించి అనౌన్స్ చేసిన తర్వాత అర్థమైంది మన ముగ్గురు మధ్య ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అని ఇండైరెక్ట్ గానే రాజ్తో మ్యారేజ్ విషయం ఇప్పటి వరకు తనకు తెలియలేదన్న ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తే, సారీ ప్రీతి, నిజంగా మిమ్మల్ని అవాయిడ్ చేయాలని కాదు, నేను ఇప్పటి వరకు రాజ్కి కూడా చెప్పలేదు. రాజ్ని ప్రేమిస్తున్న విషయం డాడీకి చెప్పాను. వాడి మనసులో ఏముందో తెలుసుకోకుండా నలుగురు దృష్టిలో పడటం మంచిది కాదు అని డాడీ మాట తీసుకున్నారు అంటూ క్లుప్తంగా తన లవ్ గురించి క్లారిటీ ఇచ్చింది విషిత. ఈ రహస్యం తెలుసుకున్న ప్రీతికి ఇక మైండ్ పనిచేయలేదు. ప్రతిరోజు తమతోనే ఉంటూ తమతోనే తిరుగుతూ రాజ్కి భయపడుతూ తమకు తెలియకుండా రాజ్ని ఎంతగా కోరుకుంటున్న విషిత ఈ రోజు చాలా కొత్తగా కనిపించింది. అయితే ఆలోచన మొత్తం అవినాష్ గురించి పోతూ ఉంటే విషితని వాడు ప్రేమించడం మింగుడు పట్టం లేదు ప్రీతికి. ఇది బయటకు తెలిస్తే పరిస్థితులు ఎలా మారతాయి అన్న టెన్షన్ తనలో చాలానే ఉంది. నేను వాడితో మాట్లాడతాను, వాడికి సారీ చెప్తాను, బట్ ఒక్క మాట, మ్యారేజ్ అయ్యేలోపు రాజ్కి నా లవ్ గురించి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. అప్పటి వరకు నువ్వు కూడా తెలియనట్టే ఉండు అని చాలా రిక్వెస్ట్ చేసి ఆ నిమిషానికి ప్రీతి నుంచి మాట తీసుకుంది. డిన్నర్ పంపిస్తానని చెప్పిన అభికి అడ్డం పడి అక్కడికి వచ్చిన రాజ్ మాడిపోయిన మొహాలతో ఇద్దరిని చీవట్లు పెట్టి భోజనానికి బయటకు లాక్కొచ్చాడు. అదృష్టవంతుడివి, సిన్హా ఫ్యామిలీలోకి నీ కూతుర్ని పంపిస్తున్నావు అని కొంతమంది యోగేందర్ని గొప్పగా మెచ్చుకుంటుంటే, రాజ్ స్పీడ్కి సాఫ్ట్గా ఉండే విషిత తట్టుకుంటుందా అని మరికొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చూసుకోవడానికి మా బావున్నాడు, చెప్పుకోవడానికి మా చెల్లుంది, ఎంత స్పీడ్గా వెళ్ళినా అందరినీ అర్థం చేసుకుని కలుపుకుపోవడంలో మా అల్లుడు మహా నేర్పరి అని చిన్న చిన్న వెక్కిరింపులకు కూడా అవకాశం ఇవ్వకుండా అందరికీ చురుకలు వేశారు యోగేందర్.
ఎంగేజ్మెంట్ కి 2 నెలల టైం ఉంది. అయితే పెళ్లికి ఎంగేజ్మెంట్ కి మధ్యలో గట్టిగా 10 రోజులు కూడా లేవు. ముహూర్తాలు అలా కలిసి రావడంతో తండ్రి మాట కోసం వచ్చిన రాజ్ అనుకోని విధంగా ఈ డేట్ కి తన స్కెడ్యూల్ అడ్జస్ట్ చేసుకోవాల్సి రావడంతో 1 మంత్ టైం పెట్టుకుని తిరిగి యుఎస్ వెళ్ళిపోయాడు. మళ్ళీ మ్యారేజ్ అయ్యే వరకు ఎక్కడికి వెళ్లేది లేదు. ఇషితతో పాటు వెళ్ళాలి అని మానస గారు గట్టిగా చెప్పడంతో సరే అన్నాడు రాజ్. ఎంగేజ్మెంట్ బెంగళూరులో చేసుకుని పెళ్లి మాత్రం తమ సొంత స్థానమైన కూర్గులోనే చేయాలన్నారు యోగేందర్. ఆడపిల్ల ఇంటి దగ్గరే పెళ్లి ఆచారం కనుక కాదనలేదు జయదేవ్ మానస గారు కూడా. ఎంగేజ్మెంట్ మ్యారేజ్ రెండింటికి కలిపి షాపింగ్ అరేంజ్మెంట్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. సిన్హా ఫ్యామిలీ సింగిల్ వారసుడు, ఇంకా విషిత సైడ్ నుంచి కూడా ఒక్కటి ఆడపిల్ల కావడంతో భారీగా ఏర్పాట్లు ప్లాన్ చేశారు యోగేందర్. అబ్బాయి సైడ్ నుంచి అన్ని ముందుండి చూసుకుంటున్నాడు అభినవ్. అవసరానికి ఆడపిల్ల సైడ్ కూడా తానే అందుకుంటున్నాడు. ఈ టైంలోనే సుజిత యోగేందర్ ఇద్దరికి కూడా కొడుకంటే అభిలా ఉండాలి అనుకునేలా కలిసిపోయాడు అభి. నిండా మనసులో తిష్ట వేసుకున్న విషిత మరొకరి సొంతమన్న ఫీలింగ్ ని భరించలేని అవినాష్ అన్నిటికీ దూరంగా ఉన్నాడు. విషిత ఫోన్ చేసింది, మాట్లాడింది, సారీ చెప్పింది, ఇంటి వరకు వచ్చి కలిసి కూడా వెళ్ళింది. అవినాష్ కోపం వెనుక అసలు కారణం తెలియని విషిత తన ప్రేమ గురించి అతనికి చెప్పలేదు. పెళ్లి వరకు వచ్చాక ప్రేమిస్తున్నాను అని చెప్పవలసిన అవసరం ఏముంది అన్నట్టు తన ఆలోచన అంతవరకే పరిమితం అవ్వడంతో అరేంజ్డ్ మ్యారేజ్ పెద్దల ఇష్టానికి ఒప్పుకుంది అన్న భ్రమలోనే ఉన్న అవినాష్ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావని ఒక్క మాట కూడా అడగలేదు విషితని. ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాను, ఎంగేజ్మెంట్ కి వస్తాను అని తల్లిదండ్రుల సమక్షంలో మొక్కుబడిగా చెప్పిన అవినాష్ కోపం ఇంకా తగ్గలేదు అని అనుకుంది విషిత. నా వలన మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ రావడం నాకు నచ్చటం లేదు అవినాష్. ప్రీతి అయినా ఎంతవరకు మేనేజ్ చేస్తుంది, తనని అవాయిడ్ చేయకు అని ఫోన్ పెట్టేస్తే ఏ విషయంలోనూ అంత హార్ష్గా ఉండని అవినాష్ తన విషయంలో మాత్రమే ఇలా ఉండడానికి కారణం రాజ్ మీద మొదటి నుంచి పెంచుకున్న కోపం పంతమే అని సర్ది చెప్పుకొని ఇక అతన్ని డిస్టర్బ్ చేయలేదు విషిత. అవినాష్ సైడ్ ఇంకా తన సైడ్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ ప్రీతి సింగిల్ గానే తీసుకుని షాపింగ్ ఇంకా విషిత ప్రతి అవసరానికి ఇటు మానస గారి ప్రతి చిన్న అనుమానానికి తానే వారధిగా వ్యవహరించింది. ఆమె కాలేజ్ వేరు కావడంతో కాలేజ్ సైడ్ స్టాఫ్ ఇంకా సీనియర్స్ అందరినీ కవర్ చేస్తూ ఎంగేజ్మెంట్ కి మ్యారేజ్ కి ఎక్కువ గ్యాప్ లేకపోవడంతో ఎంగేజ్మెంట్ అయిన నెక్స్ట్ డే బ్యాచులర్ పార్టీకి ఆమెతో కలిసి మాక్సిమం అన్నిటిలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది ప్రీతి. చాలా సీరియస్ గా సిన్సియర్ గా ప్రతిదీ ఎటువంటి ఎమోషన్ కి టెన్షన్ కి గురి కాకుండా పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తున్న ప్రీతి స్కిల్స్, వయసుకు మించిన తన క్యాపబిలిటీ జయదేవ్ గారిని ఆకట్టుకున్నాయి. అది ఎంతలా అంటే 2 కుటుంబాల మధ్య ప్రతి చిన్న విషయం మానస గారు తనతో డిస్కస్ చేసేంత అటాచ్మెంట్ పెరిగిపోయింది. ఎంగేజ్మెంట్ కి ఇంకా 16 డేస్ ఉందనగా రిటర్న్ వచ్చాడు రాజ్. తన కోసమే ఎదురు చూస్తున్న మానస గారు నెక్స్ట్ డే విషితని రమ్మని షాపింగ్ కి తీసుకువెళ్తే పెళ్లి షాపింగ్ మొత్తం కంప్లీట్ అయింది, ఎంగేజ్మెంట్ కి మాత్రం మీరిద్దరూ కలిసి తీసుకోండి అని మానస గారు చెప్పడంతో తనకిష్టమైన చిల్లీ రెడ్ కలర్ లో ప్యూర్ బెనారసి శారీ తీశాడు రాజ్. అయ్యగారి ఇష్టం తెలియని విషిత తనకిష్టమైన రాయల్ బ్లూ హెవీ బోర్డర్ లైట్ వెయిట్ శారీ సెలెక్ట్ చేసుకుంది. రాజ్ చేతిలోని శారీ చూడడమే తన చేతిలోని శారీ టేబుల్ మీద పడేసింది విషిత. పెళ్లి వరకు వచ్చినా ఇంకా ఇష్టాలు తెలియని ఇద్దరి మధ్య రిలేషన్ కి కళ్ళు చిట్లించి తను తెచ్చిన రెడ్ శారీ మానస గారి చేతిలో పెట్టి, దేనికన్నా ముఖ్యమైన పని మాకొకటి ఉంది, మీకు నచ్చినట్టు చేసుకోండి, ఆఫ్టర్ మ్యారేజ్ మా షాపింగ్ చేసుకుంటాం అని చిటపటలాడుతూ బిక్క మొహం వేసుకుని చూస్తున్న విషిత చేయి పట్టుకుని వచ్చే వరకు డిస్టర్బ్ చేయొద్దు అని వార్నింగ్ లా చెప్పి విషితను తనతో పాటు తీసుకుపోయాడు రాజ్. ఫతినా, సడన్ గా ఏమైంది? ఆ అబ్బాయికి షాపింగ్ ఇష్టం ఉండదా అని మానస గారిని టెన్షన్ పడుతూ సుజిత్ గారు అడిగితే, అటువంటిది ఏమీ లేదు వదినా, నేను ఒక చీర తీసుకుంటే వాడు 10 చీరలు తీస్తాడు, హోంలో పిల్లలందరికీ షాపింగ్ వాడే చేసుకుంటాడు, మా వాడికి ఓపిక చాలా ఎక్కువ, కానీ అందరిలా అది చూపించడు, ఇప్పటి వరకు కలిసి మాట్లాడుకుంది లేదుగా, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు, మీరు అస్సలు టెన్షన్ పడకండి, అన్నయ్య గారి కన్నా మీ అమ్మాయిని మా వాడు భద్రంగా చూసుకుంటాడు అని భరోసా ఇవ్వడంతో నార్మల్ అయ్యారు విషిత. విషిత
తనకి బ్లూ కలర్ ఫేవరెట్ ఆంటీ అని ప్రీతి చెప్పడంతో, అందుకే ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంది, మీరు ఇదే తీసుకోండి అని విషిత రాజ్ కోసం వదిలేసిన తన ఇష్టాన్ని తిరిగి సుజిత గారి చేతిలో పెట్టి, నా కొడుకు ఇష్టంగా తీసిన ఈ చీరని నేను అమ్మవారికి కానుకగా సమర్పించుకుంటాను అని గుండెలకు హత్తుకున్నారు. అలా వెళ్ళిన విషిత 10 దాటుతూ ఉండగా ముక్కు చేతుతూ ఎర్రటి మొహంతో వెక్కుతూ తిరిగి ఇంటికి వచ్చింది. మ్యాన్షన్లోనే ఉన్న యోగేందర్ కూతుర్ని చూసి కంగారుగా, ఏమైందిరా అని వెళ్తూ ఉంటే ఆయన కన్నా ముందుగా పరుగున వచ్చి విషితను పట్టుకున్న జయదేవ్ గారు, వాడేడి, నువ్వు ఒక్కదానివి వచ్చావా అని రాజు మీద కోపం చూపిస్తూ టెన్షన్ పడుతూ ఉంటే, తమకు మించి అభిమానం చూపిస్తున్న మానస జయదేవ్ గారి వాత్సల్యానికి నిబ్బరంగా మౌనం వహించారు యోగేందర్. లేదు మావయ్య, రాజ్ దింపేసి వెళ్ళాడు, కానీ ఇంటికి రాడంట, ఫస్ట్ నైట్ వరకు నాతో మాట్లాడ్డంట అని వెక్కుతూ చెప్తుంటే, సందర్భం లేకుండా వస్తున్న మాటలకి విషిత నెత్తి మీద మొట్టి, ఏం జరిగిందో సరిగ్గా చెప్పు అని మందలించారు సుజిత. బయటకి తీసుకువెళ్లిన రాజ్ ఏం కావాలి అని అడిగితే, మొదటిసారి ప్రేమించిన వాడితో ఒంటరి ప్రయాణం, తెలియని ఇబ్బందితో ముడుచుకుపోయి కూర్చున్న విషిత ఏమీ వద్దు అని ముడుచుకుపోయి చెప్తూ ఉంటే, కొత్తగా తనలో కనిపిస్తున్న ఫీలింగ్స్ కి పట్టి పట్టి చూస్తూ కార్ సైడ్ కి పార్క్ చేసి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చాడు. నన్ను అడగకుండానే నా ఫేవరెట్ ఫ్లేవర్ తెచ్చి ఇవ్వడంతో నన్ను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నావా అని టంగ్ స్లిప్ అయి అడిగాను. ఫస్ట్ నుంచి అన్నదానికి రాజ్ కళ్ళు ముడిచి చూస్తుంటే ఆ చూపుల దాటికి కలవరంతో కళ్ళు కిందకి దించేసింది విషిత. చాలా సార్లు చూశాను, ఎంతకీ నువ్వెప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు, ఏదడిగినా ఎంత సిగ్గుపడుతున్నావు అని క్యాజువల్ గా అడిగాడు రాజ్. కాలేజ్ ఫస్ట్ డే నుంచి, బట్ ఫస్ట్ లో క్లారిటీ రాలేదు అని సిగ్గుపడుతూ చెప్పిన విషిత ఆన్సర్ కి రైజ్ చేసిన ఎక్సిలరేటర్ డౌన్ చేస్తూ, వాట్, ఏమన్నావు అని షాక్ లో చూశాడు తనని. అవును, నాకన్నా ఫస్ట్ డాడీనే నా ఫీలింగ్స్ అబ్జర్వ్ చేశారు అని సిగ్గుల మొగ్గవుతూ ముద్దు ముద్దుగా తన 3 సంవత్సరాల లవ్ గురించి చెప్పి, చాలా వెయిట్ చేస్తున్నా నీకోసం, చాలా నచ్చావు నువ్వు అని కరిగిపోయిన ఐస్ క్రీమ్ ని స్పూన్తో కళ్ళెత్తి చూడకుండా స్టోరీ కంప్లీట్ చేసింది. అంతే, రాజు ముఖంలో రంగులు మారాయి. అప్పటి వరకు సైలెంట్ గా బజ్జున్న ఇంజిన్ ని రైస్ చేసి కార్ రోడ్ ఎక్కించాడు. అంతకు మించి నేనేం అనలేదమ్మా, వాడికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్క తిక్క 2 నేనే బ్రేక్ చేశానంట, నా లవ్ స్టోరీ చెప్పకుండా చీట్ చేశానంట, అందుకు సారీ చెప్పిన ప్రతిసారి ఐస్ క్రీమ్ తెచ్చిచ్చి తినమంటూ నన్ను తిప్పి తిప్పి ఇప్పటికి ఇంటి దగ్గర దించి వెళ్ళిపోయాడు అని మామగారిని పట్టుకొని రాగాలు తీస్తున్న విషిత కళ్ళు తుడిచి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా చెప్పాడా అని మానస గారు అడిగితే, అభి అన్నయ్య ఇంటికి వెళ్ళాడు అని వెక్కుతూ చెప్పింది. ఇప్పుడు నీ ప్రేమ గురించి ఎందుకు చెప్పావురా అని తల పట్టుకొని కూలబడ్డారు జయదేవ్. అప్పటి వరకు రాజ్ తిక్క గురించి అంతగా తెలియని విషిత ప్రెజెంట్ సిచ్యువేషన్ తో జయదేవ్ గారి టెన్షన్ అర్థం చేసుకుంటూ పక్కనే సెటిల్ అయ్యి, సారీ మావయ్య, ఫస్ట్ టైం సింగిల్ గా మీ అబ్బాయి దొరికేసరికి దాచుకోలేక చెప్పేశాను అని ఆయన భుజానికి వాలి తండ్రిని చూసింది. నిజానికి యోగేందర్లో ఎటువంటి టెన్షన్ లేదు. అల్లుడు గురించి ఒక అంచనా ఉన్నా ఆయన ప్రెజెంట్ విషితకి సపోర్ట్ గా ఉన్న జయదేవ్ మానస గారి సైడ్ నుంచి చాలా సంతోషంగా ఉన్నారు. అభికి మ్యాటర్ చెప్పకుండా హ్యాపీగా అక్కడే తిని బజ్జున్న అయ్యగారి కోసం ఫ్యామిలీ మొత్తం కట్టుకొని వచ్చారు. మీ ఇద్దరు కలిసి నా స్టోరీలో లవ్ లేకుండా చేశారు. 1 కాదు 2 కాదు 3 సంవత్సరాలు. అరే, టీనేజ్ లో ఉన్నాడు, వాళ్ళకంటూ ఏవో చిలిపి కోరికలుంటాయన్నా కామన్ సెన్సే లేదు. వాళ్ళతో నేను మాట్లాడను, చివరికి నువ్వు కూడా నాకు నిజం చెప్పలేదు అని దెప్పుతూ తల్లి ఒడిలో చేరాడు రాజ్. అల్లుడిప్పటి వరకు ఏది అడగలేదని తెగ ఫీల్ అయ్యావుగా, ఇక నీ కోరిక తీరింది బావా. నీ అల్లుడు అలక పాన్పెక్కాడు, వాడి అలకలు తీర్చు. ఈ పెళ్లి జరిపించేసరికి నీకు ముల్లోకాలు కనిపిస్తాయి అని యోగేందర్ని ముందుగానే మోటివేట్ చేశారు జయదేవ్. అయ్యో, మన బలుపు బాబు అలకలు కోరికలు తీర్చడం అంటే మామూలు విషయమా? గడిచిపోయిన కాలంలో చిలిపి కోరికలు సరదాలు తీరాలంటే హౌ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మామగారు అల్లుడికి టైం మిషన్ ప్రెజెంట్ చేయాలేమో అలక పాన్పు దిగడానికి. కోరి తెచ్చుకున్న అల్లుడు కదా, తప్పుతుందా? బలుపు బాబుతో అంత బిజీ కాదని
మామగారికి క్లారిటీ వచ్చినట్టేనా? పెళ్ళయ్యేలోపు విషిత పాపకి అరుంధతి కన్నా ముందే బాబుగారి తాలా తోకాలేని కోరికలతో మామగారికి తోక చుక్కలు చూపిస్తాడేమో. చూడాలంటే మీరు ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.